నమస్తే అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ 216 అండి. ఈ ఛానల్ ముందుగా ఇది ఉల్లిపాయ పకోడీ అండి. అందులో కొద్దిగా నూనె వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇలా ఏమేమి వేస్తున్నారో చెప్పమంటున్నారంటగా కామెంట్ రూపంలో అందుకోసం చెప్తున్నానండి. చూపిస్తాను, చూసుకోండి. ఇదిగోండి, దాని తర్వాత పసుపు వేయాలండి. తర్వాత ఉప్పు ఎంత పడితే అంత వేయాలండి, అది మన ఇష్టం. పట్టిన దాని ప్రకారం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా తినే చూడండి, ఎందుకంటే బాగుంటుంది పొడి పొడిగా, అందుకోసం తినే చూడండి. తర్వాత నల్ల మిరియాల పొడి అండి, అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం అండి. తర్వాత గరం మసాలా పొడి వేస్తే చాలా, అన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకోసం నేను చూపిస్తున్నాను. మీకు ఉంది కాబట్టి వేసుకుంటారు అనుకోవచ్చు, కానీ అలా ఏం లేదండి. టేస్ట్ కోసం అన్నీ వేసుకోవచ్చు ఉంటే, లేకపోతే ఎవరేం చేయలేము. ధనియాల పొడి వేసానండి. ఇది జీరా పొడి అండి, లైట్గా కొద్దిగా రుచి కోసం, అంతే, ఏం లేదు. ఇది ఇలాచీ పొడి అండి. ఇది ఏమో మసాలాలు మొత్తం కలిపిన పొడి అండి. కారం అండి, లైట్గా మనం ఎంత తింటామో అంత. అన్నీ బాగా కలపాలండి. చిన్ని ఉల్లిపాయ అల్లం పేస్ట్ అండి, అది వేసుకోవాలండి టేస్ట్ కోసం. చూశారు కండి, ప్రతిదీ చూపించాను కదా మీకు. పకోడీ ఎలా వేసుకోవాలి అన్నీ ఉంటే అన్నీ వేసుకోండి, లేకపోతే చిన్ని ఉల్లిపాయ మసాలా ఎలా అయినా ఇంట్లో ఉంటుంది కదండి. కారం, ఉప్పు, పసుపు, అంతే. లైట్గా కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఉల్లిపాయ పకోడీ అంటారు కదండి, అందుకోసం. ఇలాగా చక్కగా ఇలా కలుపుకొని, ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ పకోడీ. సాయంత్రం కూర్చొని టీ తాగుతప్పుడైనా తినొచ్చు, మన ఇష్టం. అన్నంలో అయినా నంచుకోవచ్చు చక్కగా. ఉల్లిపాయ పులుసు పెట్టుకొని చక్కగా కలుపుకుంటానికి ఇలా పకోడీ నంచుకుంటే ఎంత బాగుంటుందో. ఆహా, ఏమి రుచి అనేసి అంటారు మీరు. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేసుకొని చక్కగా ఇలాగ పొయ్యి మీద నూనె పెట్టుకొని చక్కగా ఇలా వేస్తే ఉల్లిపాయ పకోడీ దానికి అంటారండి. ఇలా అండి కలిపి ఒక 10 నిమిషాలు పెట్టండి, చక్కగా ఉంటుంది పకోడీ. ఎందుకంటే ఉల్లిపాయలు మొత్తం టేస్ట్ వెళ్ళి చక్కగా ఉంటుందండి. ఇందులో కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిల్లలు తింటారు కదండి, పిల్లలకి అవన్నీ అడ్డం వస్తే ఉల్లిపాయలే తీసి పక్కన పెట్టేస్తారు. చిన్నపిల్లలు ఉంటారు కదండి ఇంట్లో, ప్రతి వాళ్ళ ఇంట్లో, అందుకోసం చెప్తున్నాను అనమాట. అది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది ఇందాక ఉల్లిపాయ పకోడీ అని చెప్పాను కదండి, ఇదిగోండి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపండు 3 కలుపుతున్నాను, చాలా టేస్ట్గా వస్తుంది. ఉన్నాయి కాబట్టి కలుపుతున్నానండి, ఇందాక లేదనుకున్నాను, ఇప్పుడు చూస్తే ఉన్నాయి ఫ్రిడ్జ్లో, కలుపుతున్నాను. కడాయిలో ఇలా నూనె వేసామండి, ఎందుకంటే ఎక్కువ నూనె ఉంటే చక్కగా పొంగుతుంది. కొద్దిగా వేసుకున్నాం అనుకోండి మాడిపోయినట్టు అయిపోతుంది, అందుకోసం పొంగాలి కదండి, అందుకోసం అనమాట. ఇలా వేయాలండి చక్కగా. చూడండి చక్కగా ఎంత టేస్ట్గా ఉంటాయో అసలు. వేసుకుంటే సన్నగా చక్కగా ఎగుతాయి, ఎంత రుచిగా ఉంటాయో. కాంపిటీషన్ అనమాట ఇందులో. చింత చిగురు, కోడిగుడ్లో కాంపిటీషన్ అనమాట పకోడీ. చాలా బాగుంటుంది. పిల్లలు కాదండి, కొంచెం చూస్తే తినేలాగా ఉండాలి కదండి, అందుకోసం చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట. బయట నేను పెట్టానండి, మీరు పెట్టమాకండి, వీలైతే ఇలా చేసుకుంటాను. చూసారా చక్కగా గుల్లగుల్లగా బాగా వచ్చేస్తుంది. చక్కగా ఉంటుంది, అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కలిపి వేసుకుంటాం కదండి, బయట వాళ్ళు అలా వేయరు కదా, షాపుల్లో అయినా స్వీట్ షాపుల్లో ఏంటంటే వాళ్ళు
ఉల్లిపాయలు పకోడీ అనేసి ఇలా ఉంటుందండి. టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎలా ఉందో రుచి చూసి మీరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇదేనండి ఉల్లిపాయ పకోడీ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎంత బాగుందండి, అసలు తింటేనే అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి మా పకోడీ. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.